ఏమైంది? ఎందుకంత బాధగా ఉన్నారు? అంతా ఓకేనా? సో చెప్పండి, అసలు మీ లైఫ్‌లో ఏం జరిగింది? ఎందుకిలా తయారయ్యారు? ఎందుకు ఇలా తయారనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దోస్తులు. రవి గారు, ఐఎమ్ ఆల్సో ఆర్టిస్ట్. నేను ఆర్టిస్ట్‌గా చేస్తాను. సీరియల్స్‌లో, సినిమాల్లో కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశాను. మీ అంత పెద్ద పెద్ద క్యారెక్టర్స్ కాకపోయినా. మనదొక ప్రొఫెషన్ అన్నప్పుడు దాన్ని మెయింటైన్ చేయాలి కదా! ఒక ఇంటర్వ్యూ మీరు ఒప్పుకున్నప్పుడు మీరిలా తాగి రావడం ఎంతవరకు కరెక్ట్? సరే అండి. మీ లైఫ్ ఎందుకిలా అయింది? మీరెందుకు ఆర్టిస్ట్‌గా ఎదగలేకపోయారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంట్రెస్టే లేదు. ఎందుకు తాగుడుకి బానిసయ్యారు? యాక్టింగ్‌కి బానిసైన వాళ్ళు ఒకప్పుడు మీరు. ఎందుకు మీరు మెచ్యూర్ అవుతున్న కొద్దీ, మీకు మెచ్యూరిటీ పెరుగుతున్న కొద్దీ మెన్షన్ హౌసే మీ ఇల్లు అయిపోయింది. మెన్షన్ హౌస్ ఎప్పుడు వాయిస్ దగ్గరే. ఎందుకలా? రీజన్ ఏంటి? లైఫ్‌లో ఏమన్నా జరగకూడనివి జరిగాయా? అది చెప్పాలంటే చెప్పాలంటే? ఏంటి? చెప్పండి, చెప్పాలంటే ఏంటో? నాకు మాటలు కావాలి. సైగలు ఇవన్నీ మా వ్యూవర్స్‌కి అర్థం కావు. జీపాలే. అరే మావా ఏక్ పెగిలా, అరే మావా ఏక్ పెగిలా. సడన్ గా ఒకరోజు వాయిస్ దగ్గర మందు తీసుకుంటే ఒక వీడియో వైరల్ మీది. అది తాగుదాం మందు తాగుదాం, ఊగుదాం కలిసి ఊగుదాం. అది బ్లాక్ టు దొరకని, లేకపోతే ఎటైనా వైన్ షాప్ కానీ దొరకని వెళ్ళిపోతాం. లైఫ్ లో ఏం జరిగిందంటే వైన్ షాప్ గురించి నాకు చెప్తారేంటి? నాకు అర్థం కాదు. మరి అదే కదా ఇంతసేపటి నుంచి అడుగుతున్నాను. ప్రతి ఒక్క పర్సన్ డౌన్ టు ఫాల్ అవ్వడానికి రీజన్ ఏదో ఒక గట్టి రీజన్ ఉండుంటది. మీ లైఫ్ లో ఏదో ఒకటి ఉండుంటది కదా. ఏం జరిగింది అసలు? ఏమైంది? అదే అడుగుతున్నా నేను. ఎందుకు ఇలా అయ్యారు? రీజన్ గా చెప్పాలంటే ఇప్పుడు మన బట్టలు ఉన్నాయి, వేసుకుంటే ఒక తీరు, వేసుకోకపోతే ఇంకో తీరు. నాది కూడా అట్లా అయిపోయింది. తాగుతూ ఓ తీరు, తాగకపోతే ఓ తీరు. పోనీ వదిలేయండి అదంతా. ఇప్పుడు సినిమాల్లో అవకాశం వస్తే చేస్తారా? మరి ఎందుకు చేయట్లేదు? జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళందరూ అలా వెళ్తూ ఉంటారు. ఎన్ని ఆఫీస్ తిరగాలి? సరే, కానీ మీరు ఒక మంచి డైలాగ్ చెప్తారా మా వ్యూవర్స్ కి? నాకు ఇష్టమైనది విక్రమార్కుడు. సరే అన్న, అమ్మ నాన్న చనిపోయారని చెప్పేసి విన్నాను. అసలు ఏమైంది అమ్మ నాన్నకి? అది నాకు తెలియదు. ఎలా చనిపోయారు వాళ్ళు? డైరెక్ట్ గా కాల్చుకొని చనిపోయారు. ఇది కాకుండా ఇంకేమి ఇష్టం మీకు? పోనీ ఇండస్ట్రీ కాకుండా, యాక్టింగ్ కాకుండా ఏం చేయాలనుకుంటారు ఇంకా? పానీపూరి. ఎవరు మీ గర్ల్ ఫ్రెండ్? ఆ బ్యూటీ ఎవరు? అది ఇక్కడ లేదు. ఎక్కడుంది? యూఎస్. యుఎస్ఆ? మంచిగా సెటిల్ అయిపోయే వాళ్ళు కదా మీరు కూడా తనతో మంచిగా. చాలే. అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు శశి టీవీ. సో మన సోషల్ మీడియాలో అయితే ఎప్పుడు ఎవరు ఎలా ఫేమస్ అవుతారో తెలీదు. సో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు వచ్చి మన సోషల్ మీడియాలోనే కనిపిస్తారు. సడన్ గా ఒక నైట్ లో వైరల్ అయిపోతారు. సో ఎన్నో రోజుల కింద మనం చూసాము విక్రమార్కుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ రవి గారు. అండ్ ప్రస్తుతం ఈయన వైరల్ అవుతున్నారు. సో ప్రస్తుతం మనం స్టూడియోకి అయితే తీసుకొచ్చాం. వారితో కూడా మాట్లాడదాం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఇలా ఉన్నారు. ఏమైంది? ఎందుకంత బాధగా ఉన్నారు? అంతా ఓకేనా? చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ చెప్పుకోలేము. ఎందుకు చెప్పుకోలేరు? రీజన్ అంటే చాలా ఉన్నాయి. ఇంటర్వ్యూ ఇవ్వగలరా మీరు రవి గారు? ఇస్తాను కదా అట్లేను. సో చెప్పండి, అసలు మీ లైఫ్ లో ఏం జరిగింది? ఎందుకు ఇలా తయారయ్యారు? ఎందుకు ఇలా తయారనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దోస్తులు. రవి గారు, ఐఎమ్ ఆల్సో ఆర్టిస్ట్. నేను ఆర్టిస్ట్గా చేస్తాను. సీరియల్స్లో, సినిమాల్లో కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశాను. మీ అంత పెద్ద పెద్ద క్యారెక్టర్స్ కాకపోయినా. మనదొక ప్రొఫెషన్ అన్నప్పుడు దాన్ని మెయింటైన్ చేయాలి కదా. ఒక ఇంటర్వ్యూ మీరు ఒప్పుకున్నప్పుడు మీరు ఇలా తాగి రావడం ఎంతవరకు కరెక్ట్? అది మీరు అనుకుంటారు. మీరు జెన్యూన్గా ఆన్సర్ ఇవ్వండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు నా ప్లేస్లో ఒక బాయ్ యాంకర్ ఉంటే ప్రాబ్లం లేదు. బట్ నేను గర్ల్ కదా, నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా. ఎందుకు వచ్చారు తాగేసి? అస్సలు వద్దు. ఏమొద్దు? గర్ల్ అనేది వద్దు. గర్ల్ అనేది వద్దా? నేను గర్ల్లా కనిపించట్లేదా ఏంటి మీకు? అంటే మీరు కాదు, కానీ నిజంగా చెప్పాలంటే
అదొక బాధ. గర్ల్ అనేదా? ఎవరైనా నమ్మించి మోసం చేశారా మిమ్మల్ని? అప్పు సరే అండి, మీ లైఫ్ ఎందుకు ఇలా అయింది? మీరు ఎందుకు ఆర్టిస్ట్ గా ఎదగలేకపోయారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇండస్ట్రీ మీద, ఇంటర్వ్యూ మీద? ఇంటర్వ్యూవా? రెండు ఎందుకు తాగుడికి బానిస అయ్యారు? యాక్టింగ్ కి బానిస అయిన వాళ్ళు ఒకప్పుడు మీరు ఎందుకు, మీరు మెచ్యూర్ అవుతున్న కొద్దీ, మీకు మెచ్యూరిటీ పెరుగుతున్న కొద్దీ మెన్షన్ హౌస్ మీ ఇల్లు అయిపోయింది, మెన్షన్ హౌస్ ఎప్పుడు వాయిస్ దగ్గరే, ఎందుకు అలా? రీజన్ ఏంటి? లైఫ్ లో ఏమైనా జరగకూడనివి జరిగాయా? అది చెప్పాలంటే చెప్పాలంటే ఏంటి? చెప్పండి, చెప్పాలంటే ఏంటో. నాకు మాటలు కావాలి, సైగలు ఇవన్నీ మా వ్యూవర్స్ కి అర్థం కావు. జీపాలే. జై ఇప్పుడు కష్టం జయవాలయ, ఇప్పుడైతే మాట్లాడాల్సిందే. ఏం జరిగింది అసలు మీ లైఫ్లో? అంటే మేడం, అంటే నాకు కరెక్ట్గా మైండ్ అప్సెట్ అయినప్పుడు దర్రని వెళ్ళిపోతా. అది బ్లాక్ టు దొరకని, లేకపోతే ఎటైనా వైన్ షాప్ కానీ దొరకని వెళ్ళిపోతా. లైఫ్ లో ఏం జరిగిందంటే వైన్ షాప్ గురించి నాకు చెప్తారేంటి? నాకు అర్థం కాదు. ఏమైంది మీ లైఫ్ లో? ఎందుకు ఇలా తయారయ్యారు? నేను చెప్పలేను. చెప్పలేనండి. మరి సరే ఏం చెప్తారో చెప్పండి, అది అడుగుతాను. మేడం చెప్పింది చెప్పాలి అంటే ఒక చిన్న చిగురు ఆకు ఉంటుంది. ఆ ఆకు ఎట్లా పెరుగుతుందో అది పెరుగుతుంది అంటుండే. అంటే ఆ చెట్టు పెరుగుతుంది, కానీ దానికి ఆకు రాలిందంటే స్టార్ట్ అయినట్టే. ఏం స్టార్ట్ అయినట్టే? ఆ ఆకు రాలినప్పుడు మళ్ళా ఆకు రావాలంటే ఒక తోడు ఉండాలి. ఆ తోడే లేదా మీకు? తోడు లేదు. ఓకే, అమ్మ నాన్న లేరు ఇప్పుడు, బట్ సిస్టర్స్ ఉన్నారు కదా. సిస్టర్స్తో మీరు ఉండట్లేదా, కలవట్లేదా? సిస్టర్స్ తోటి అంటే అప్పటి వరకు బాగానే కలిసి ఉన్నా. ఓకే, చిన్నప్పుడే. లాస్ట్ సినిమా ఏదంటే, సినిమా కూడా గుర్తులేదా లాస్ట్ టైం చేసింది? అంటే చాలా చేశా కదా. చాలా చేశారు. ఓకే, ఏ ఏజ్ వరకు లాస్ట్ మీరు చేసింది? ఏ ఏజ్లో? 13, 14. 13, 14. ఆ తర్వాత ఏమయ్యారు ఇన్ని డేస్? మళ్ళీ ఇప్పుడు ఇన్ని డేస్ తర్వాత మిమ్మల్ని ఒకరు గుర్తించడం, ఇదంతా ఈ గ్యాప్ అంతా ఏం చేశారు అసలు? ఎక్కడున్నారు? సెట్ వరకే. హైదరాబాద్లోనే ఉన్నారా మీరు? ఎవరు గుర్తుపట్టలేదా మిమ్మల్ని? నేను చెప్పాను కదా. ఓకే, సడన్గా ఒకరోజు వాయిస్ దగ్గర మందు తీసుకుంటే ఒక వీడియో వైరల్ మీది. అది తీసింది అశోకన, అది వైరల్ అయిపోయింది. అందుకే ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్లో ఇక్కడ మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు మీరు. సరే, కానీ మీరు ఒక మంచి డైలాగ్ చెప్తారా మా వ్యూవర్స్కి? ఏం చెప్పాలి? డైలాగ్ చెప్పండి. నాకు ఇష్టమైనది విక్రమార్కుడు. దాని తర్వాత ఖడ్గంలో డైలాగ్ ఉండదు. ఓకే, కానీ ఆ స్టెప్ నాకు ఇష్టం. ఓకే, హిందూ ముస్లిం మే ఇండియన్స్ అని ఓకే చెప్పగానే అదొకటి. డైలాగే చెప్పండి ఏదైనా పర్టికులర్గా. మీరు చాలా సినిమాలు చేశారు, అవును, చాలా వాటిలో చూసాం మిమ్మల్ని కాబట్టి. అండ్ మంచి మంచి హీరోలకు కూడా మీరు చైల్డ్గా చేశారు కదా. సో వాటిలో నుంచి ఏదైనా ఒక డైలాగ్ మా కోసం. నాకు నచ్చింది డైలాగ్, బాగా ఇష్టం అంటే జమిని సాంగ్ ఉంటుంది కదా. చుక్కల్లోకి ఎక్కినాడు చక్కనుడు, కొరి పెట్టడానికి కొడుకు అంటే 2 ఎక్స్ట్రీము. అంటే అదే నాకు తోట. దాని తర్వాత సెకండ్ హిస్టరీ ఏదంటే ఇదే. సరే, డైలాగ్ చెప్పండి. చెప్తే బాగుంటుందా? అయ్యో, డైలాగ్ చెప్తే బాగుండు. మీరు చేసిన సినిమా చెప్పమంటున్నా. ఆ సినిమా ఏదంటే, అంటే బాగుండదు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, అంటే ఎదురుగా చూడని బాగుండదు. ఎందుకు బాగుండదు? ఆ సినిమా ఏదంటే ఆంధ్ర వాళ్ళ, అందులో. సరే అండి, మరి మీరు డైలాగ్ చెప్తే మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఒక డైలాగ్ చెప్పేసేయండి ఫాస్ట్గా. ఆంధ్ర వాళ్ళు ఇది మా అమ్మ నాన్న తిడుతున్నారు అది ఇది అని చెప్పేసి చెప్పగానే సడన్లీగా అంటే ఆ స్టోరీ వచ్చేసి చాలా ఉంటుంది. అంటే అది చాలా ఉంటుంది, పెద్ద స్టోరీ, అది చెప్పలేను. సరే అన్న, అమ్మ నాన్న చనిపోయారని చెప్పేసి విన్నాను. అసలు ఏమైంది అమ్మ నాన్నకి? అది నాకు తెలియదు. అప్పుడు ఎక్కడున్నారు మీరు? అంటే నేను
అంటే షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీ చేసుకొని వచ్చేస్తున్నా. ఓకే. వచ్చేటప్పుడు ఆల్మోస్ట్గా ఇదైపోయింది. ఏమైంది అసలు? యాక్సిడెంటా ఏంటి? ఏం జరిగింది? యాక్సిడెంట్ లేదు, ఏం లేదు. ఎలా చనిపోయారు వాళ్ళు? డైరెక్ట్ గా కాల్చుకొని చనిపోయారు. వాళ్ళే కాల్చుకున్నారా? ఆ, కిరోసిన్ పోసుకొనా ఆ, ఇంట్లో? అవును. ఓకే. రీజన్ ఏం తెలీదా ఏంటో అని? తెలియదు. అప్పుడు మీ ఇద్దరు అక్కలు ఎక్కడ ఉన్నారు మరి? అక్కలు కాదు, అదే చెల్లెలు. చెల్లెళ్ళు. ఆ. మీ చెల్లెళ్ళు ఎక్కడ ఉన్నారు? భావన భావిక అప్పుడే అంటే చిన్నోళ్ళు. ఓకే. ఇక వాళ్ళు ఇంటికానే ఉన్నాడు కానీ నేను పోలేదు. వెళ్ళాక మీకేం చెప్పలేదా ఎవరు? అంటే మీరు వెళ్ళేటప్పటికి అంతా అయిపోయిందా? బూడిద అయిపోయారా? బతికే ఉన్నారా కొంచెం? ఇక బతికిలేరు. చనిపోయారు అప్పటికే? హాస్పిటల్ ఏం తీసుకెళ్ళలేదా? లేదు, డైరెక్ట్ పోస్ట్ మార్టం. డైరెక్ట్ పోస్ట్ మార్టమా? ఓకే. సో ఎందుకు సూసైడ్ చేసుకున్నారేంటి ఏం తెలీదు. తెలియదు. అప్పటి నుంచి మరి మీ ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, పోషించడం అంతా ఎవరు చూసుకున్నారు? మీరే చూసుకున్నారా వాళ్ళని? ఎవరు చూసుకున్నారు మరి? ఏమైంది అసలు? ఇంకా ఎవరు చూసుకున్నారు మరి? వాళ్ళకి పెళ్ళిళ్ళు అవి ఎవరు చేశారు? చిన్నాన్న. ఎందుకు ఏడుస్తున్నారు రవి గారు? ఏమైంది? సరే మీకున్న బాధ చెప్పండి, కనీసం మేము మా వ్యూవర్స్ వినడానికే ఉన్నాం. అసలు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? అసలు ఏంటి మీ బాధ ఏంటి? దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా? మా నుంచి ఏమైనా అవుతుందా? రవి గారు అంటే మాటలు రావట్లేదు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు లైఫ్లో? ఇలాగే బతికేస్తారా తాగుతూ ఎక్కడో ఉంటూ? మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. నోరు విప్పండి ప్లీజ్, మాట్లాడండి. ఏమైనా మాట్లాడితే మాకు అర్థమవుతుంది క్లారిటీగా. ఏముంది మేడం, సపోర్ట్ ఇస్తే మనం ఉంటాం, సపోర్ట్ ఇవ్వకపోతే సో ఇప్పటికి సపోర్ట్ అయితే ఎవరిది లేదు మీకు? లేదు. ఓకే. అంటే మీరు ఒక క్లారిటీగా ఉన్నారా? పోనీ ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నది నెక్స్ట్. ఇప్పటికైతే ఎక్కడ అడిగినా ఎవరు విన్నా తిన నంబర్ మా కాల్ తిన అంటే ఎవరైనా వాయిన్స్ దగ్గర దొరుకుతాడు, వాయిన్స్ దగ్గర ఉంటాడు, ఫుల్గా తాగుతాడు, ఇలాంటి వర్డ్సే వస్తున్నాయి మీ మీద. ఎందుకంటారు? అదొక్కటే మీకు కావాల్సింది. మాకేం అవసరం లేదు, మీరు మీకు కాదు, తాగుతున్నారు మాకేం ఎవరికైనా అదొక్కటే మీకు కావాల్సింది. తాగుతాడు కానీ దాని వెనకాల మరి అదే కదా ఇంతసేపటి నుంచి అడుగుతున్నాను. ప్రతి ఒక్క పర్సన్ డౌన్ టు ఫాల్ అవ్వడానికి రీజన్ ఏదో ఒక గట్టి రీజన్ ఉండుంటది. మీ లైఫ్ లో ఏదో ఒకటి ఉండుంటది కదా. ఏం జరిగింది అసలు? ఏమైంది? అదే అడుగుతున్నా నేను. ఎందుకు ఇలా అయ్యారు? రీజన్ గా చెప్పాలంటే ఇప్పుడు మన బట్టలు ఉన్నాయి, వేసుకుంటే ఒక తీరు, వేసుకోకపోతే ఇంకో తీరు. నాది కూడా అట్లా అయిపోయింది. తాగుతూ ఓ తీరు, తాగకపోతే ఓ తీరు. తాగితే ఉన్న తీరునైతే ఇప్పుడు చూస్తున్నాం, తాగకపోతే ఇంకా కొంచెం బాగుంటారు. నిజం మేడం. నిజమే కదా. మీరు మంచి ఫ్లోలో ఉన్నారు, చెప్పాలని ఉంది, కానీ ఎందుకు మూడ్ అప్సెట్ అయిపోతున్నారు? కొంచెం కోఆపరేట్ చేస్తే మనం అందరం మంచిగా మాట్లాడుకొని మా వ్యూవర్స్ మీ గురించి తెలుసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. పోనీ వదిలేయండి అదంతా. ఇప్పుడు సినిమాల్లో అవకాశం వస్తే చేస్తారా? మరి ఎందుకు చేయట్లేదు? జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళందరూ అలా వెళ్తూ ఉంటారు. ఎన్ని ఆఫీస్ తిరగాలి? తిరిగారు ఆఫీసెస్? ఎలా అంటే వీళ్ళు ఉంటారు కదండి మీకు కాస్టింగ్ డైరెక్టర్స్, వీళ్ళు ఎవరు అవకాశాలు ఇప్పట్లేదా? ఏం తిరుగుతాం మేడం. ఓకే. రేపురా ఎల్లుండిరా, ఆ రేపురా ఎల్లుండిరా అంటే అక్కడికే అయిపోయింది. ఇక వద్దులే అని చెప్పేసి నేను కూడా గమ్మనున్నా. సో నాకైతే ఒక క్లారిటీ రాలేదు. మీరు ఎందుకు ఇలా తాగుతూ ఇండస్ట్రీ వదిలేసి అందులో సెట్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు అన్నది అయితే క్లారిటీ రాలే. అదేమైనా చెప్పగలుగుతారా? రీజన్, గట్టి రీజన్ ఏంటి అసలు? నిజంగా చెప్పాలంటే ఎప్పుడు ఎవరికి ఫలాని ఛాన్స్ ఇస్తా, ఇది నేను నీకు చూపిస్తా అని చెప్పేటోళ్ళకి మాత్రం నమ్మద్దు. మీకు అలాగే చూపించి మోసం చేశారా? చాలా మంది. ఎంతమంది చేస్తుంటారు ఇప్పటికి మోసం? ఉన్నాయి. ఎంట్రుకలు ఎన్ని ఉన్నాయి? అంతమంది చేస్తుంటారా? పోనీ ఇక చెప్పుకోలే. అంతేనా? అదే మీ ఎంట్రుకలు కూడా లెక్క పెట్టలేం కదా, అందుకే ఎంట్రుకలు ఎగ్జాంపుల్ ఇచ్చా. అంతమంది మోసం చేశారు. ఏం చెప్పారు వాళ్ళందరూ కూడా? హీరో చేస్తామని చెప్పారా? హీరోని కాదు కానీ ఫలాని క్యారెక్టర్ కి నువ్వు సెట్ అవుతావు, ఇది చెయ్యి అన్నారు. చెయ్యనప్పుడు నా వల్ల కాదన్న, అంటే కొద్ది పెద్ద స్లిప్ ఉంది. బాబా ఈ డైలాగ్ మనం చెప్పలేమని చెప్పలే అని
ఎందుకు మీరు ఆర్టిస్టే కదా, చిన్న ఉన్నప్పుడు అంత మంచి మంచి చెప్పారు డైలాగ్స్, మరి ఇప్పుడు ఎందుకు చెప్పాలని అనుకుంటున్నారు? మీరు వీక్ అయిపోయారా మీరు? వీక్ అని కాదు, మీరు వీకే యాక్చువల్లీ, ఎందుకంటే మీరు ఇందాక నాకు డైలాగ్ చెప్పలేదు కాబట్టి. ఏది ఏది చెప్పలేదు కదా అడిగితే. ఏది ఏ డైలాగ్ అడిగాను మీ సినిమాలో, అది చెప్పలేదు, వీకే కదా మరి మీరు. వీక్ అని మీరు అంటున్నారు, ఏ డైలాగ్ కావాలి మీకు? మీ ఇష్టం ఉన్న డైలాగ్ చెప్పండి, వినడానికి రెడీగా ఉన్నాం. చెప్తే మీరు వీక్ కాదు, స్ట్రాంగ్ అని ఒప్పుకుంటా. డైలాగ్ చెప్తే సరే. మీరు కూడా చెప్తున్నారా? సరే, ఉమ్, ఎందుకు నేను గమ్మునున్నా అంటే ఉమ్. అది నాకు తెలుసు. ఎందుకున్నారు? చెప్పా మెన్షన్ హౌస్ పడలేదనా? చెప్పాను మరి ఎందుకు చెప్పండి, చెప్పకపోతే చెప్పను. ఎలా? చెప్పరు. సో యాటిట్యూడ్ మీకు కాదా? యాటిట్యూడ్ అయితే లేదు కానీ మైండ్ ప్రెజెన్స్ లో లేదు అంతే. మేడం ఒకటి చెప్పాలంటే చెప్పలేనని మాత్రం చెప్పకండి ప్లీజ్. చెప్తా, చెప్పండి అయితే, చెప్పండి. బరాబర్ చెప్తా. సరే చెప్పండి. నాకు ఎప్పుడైతే అమ్మ నాన్న వాళ్ళు వెళ్ళిపోయినాక, అంటే నా గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కూడా అందా? ఓకే. వెళ్ళిపోయినాక బ్లష్ అయిపోతున్నారు మొత్తం. అరే చెప్పలేను మేడం. గర్ల్ ఫ్రెండ్ అనగానే చూడండి. ఓకే చెప్పండి. గర్ల్ ఫ్రెండ్ వెళ్ళినాక ఏం చెప్పాలో అర్థం కాక డైరెక్ట్గా స్టార్ట్ అయిపోయాను. ఎక్కడ స్టార్ట్ అయ్యారు? అంటే లారెన్స్ నాకు స్కూల్లో, అదే హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు ఇక నాకు అర్థం కాలేదు ఏం చేస్తున్నా, ఏందని. ఇక చెప్పాలంటే మరి బాగుండదు. అవునవును. చెప్పంగానే ఏంట్రా అంటే, అన్న నాకు అర్థం కావట్లేదు, మొత్తం ఫుల్ వేసి పెట్టినావు నువ్వు, అది ఇది అంటే, అయితే ఏమైందిరా అంటే, నాకు నచ్చలేదు అన్న. ఓకే. నచ్చలేదంటే కథం. మీ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పారు మీరు, మధ్యలో ఇంకో టాపిక్ ఎక్కడి నుంచి వచ్చింది? మీ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పండి. ఎవరు మీ గర్ల్ ఫ్రెండ్? ఆ బ్యూటీ ఎవరు? అది ఇక్కడ లేదు. ఎక్కడుంది? యుఎస్ఆ? మంచిగా సెటిల్ అయిపోయే వాళ్ళు కదా మీరు కూడా తనతో మంచిగా. చాలే. అంతేనా? సరే ఓకే. రాబోయే వాళ్ళకి ఏం చెప్తారు ఇండస్ట్రీలో? ఎందుకంటే మీరు ఒక మంచి స్టేజ్ నుంచి ఈరోజు డౌన్ అయిపోయారు, మొత్తం జీరోకి వచ్చారు. ఏం చెప్తారు? అసలు ఇండస్ట్రీని నమ్ముకోవచ్చా? జీరో అని మీరు అనుకుంటున్నారు. జీరోలానే మీరు కనిపిస్తున్నారు నా అనుకోవడం కంటే. మీరు ఇప్పుడు నీ నోట్తో మీరు చెప్పారు కదా, ఆ జీరో అనేది 1% కి రావడానికి నేను ఒకటి చెప్తా. చెప్పండి. ఎప్పుడైనా దిగజార్చిన మనిషికి ఎప్పుడైనా తక్కువ అంచనా ఇయ్యొద్దు. ఓకే, ప్రామిస్. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు జీరో కాదు, మరి ఏంటి మీరు? నేను కూడా జీరో కాదు. అదే ఏంటి మరి? ఏ స్టేజ్ లో ఉన్నారు మీరు? మీకు అర్థమైందా? పోనీ అసలు ఏం చేయాలనుకుంటున్నారు లైఫ్ లో? నెక్స్ట్ స్టెప్ ఏంటి? జాబా, పెళ్ళా, లేదా యాక్టింగ్ వైపా? ఏంటిది? మూడిట్లలో చెప్పండి ఫస్ట్. ఇంకోసారి అడగండి. జాబా, పెళ్ళా, యాక్టింగ్ వైపా? జాబ్ అయితే లేదు, ఎలాగో చదువుకోలేదు. రెండోది పెళ్ళా? కొద్దిగా ఆలోచించాలి. అభిప్రాయం ఉంది పెళ్లి మీద అయితే. ప్రేమ మీద అభిప్రాయం ఉందా మీకు? చాలా. ఏంటి అసలు ప్రేమ మీ దృష్టిలో? ఎలాగో అమ్మ లేదు కాబట్టి ప్రేమ చూపిస్తుందేమో అని. వచ్చిన వైఫ్ అయినా మరి ఇప్పటికి ఎవరైనా వర్కౌట్ అయ్యారా? గర్ల్ ఫ్రెండ్ ఉందా పోనీ ఇప్పుడు? లేదు మేడం. లేదు. ఓకే. ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఏం చెప్తారు? ఓకే చెప్తారా? అబ్బో అసలు. మరి పెళ్ళి అన్నారు కదా, ప్రేమ కావాలన్నారుగా. కానీ నాకు నచ్చాలి మీకు. సో ఎలా ఉంటే నచ్చుతుంది మీకు అమ్మాయి? చెప్పలేనంటే మీ చాయిస్ మీకే తెలీదా క్లారిటీగా? మీకేమి ఇష్టమో? నాకు తెలిసింది ఒకటే. దోస్తా అంటే అశోక్ అన్న. ఆయన ఎవరు? అశోక్ అన్న. ఓకే, నాకు తెలీదు, మరి మీరు చెప్తే తెలుస్తుంది. అక్కడ కూర్చున్నారు ఆయననా? ఓకే.
ఇందాక నుంచి అందుకే నాశక నాశక అని అంటున్నారు. ఓకే. ఎవరైనా మనకు సంపాదించి అంటే ఈ ఏం చెప్పాలి, పడిపోయినా పడకపోయినా చూసేది మనకు దోస్తులే, అవును. వాళ్ళే. ఉమ్. సో అదే. నమ్మక ద్రోహం చేశారా ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీకు? లేదు. ఉమ్? మరి వేరే ఇంటర్వ్యూస్ లో ఫ్రెండ్స్ నన్ను ఇలా తయారు చేశారు అని చెప్పేసి అనడం జరిగింది ఎందుకు? అలాంటి ఏం లేదు అన్నారు ఒక లేదు. ఛానల్ ఇందాకే జస్ట్ మీరు వచ్చే ఇంటర్వ్యూ మేడం, మీరే చెప్తున్నారు మేడం, ఎవరు లేరు. లేదు నేను చూసాను. ఎవరు? నేనంటే ప్రముఖ ఛానల్ పేరు నేను తీసుకోకూడదు, ఒక యాంకర్ తో మీరు అన్నారు ఎందుకు ఇలా తయారంటే మోసం బాగా చేశారు దోస్తులని అన్నారు. బ్యాక్ బిచ్చింగ్. ఓకే ఓకే. అది యాంకర్ ఎప్పుడు తప్పుగా మాట్లాడరు. అవును, అది వాస్తవమే. ఏం చేశారు? కానీ చెప్పడం వాళ్ళే, దింపడం వాళ్ళే, లేపడం వాళ్ళే. వాళ్ళే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? దింపుతున్నారా, లేపుతున్నారా, పండబెట్టి రుద్దుతున్నారా, ఏం చేస్తున్నారు? చేప రుద్దుతున్నారా? ఓకే. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పటికి? చాలా మంది ఉన్నారు మేడం. రవి గారు, ఏం జరిగింది లైఫ్ లో? బాధపడ్డ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? బాధపడ్డది మూమెంట్స్ అంటే, నేను రోడ్ మీద పడుకున్నప్పుడు దుప్పట్లు ఇచ్చారు. ఓకే. దుప్పటి ఇచ్చినప్పుడు చలికి తట్టుకోలేక దుప్పటి ఇస్తే దుప్పటి కప్పుకున్నాను. కప్పుకున్నప్పుడు మళ్ళా నెక్స్ట్ రోజు బిర్యానీ ఇచ్చారు. అది రోడ్ నెంబర్ 5 ఇచ్చినప్పుడు ఏంట్రా ఇదే అనుకున్నా. అనుకున్నప్పుడు అంటే ఒక స్థాయిలో నేను ఉండాలి, ఏమంటారు స్థాయిలో, చదువుకోలేదు కదా. అవునవును. ఇక వస్తుంది. ఎందుకు చదువుకోలేదు? మీ అమ్మ నాన్న స్కూల్లో వెళ్ళలేదా, లేదా మీకు ఇంట్రెస్ట్ లేదా చదువు? లేదు లేదు. లారెన్స్ మాస్టర్ నాకు డాన్స్ స్కూల్లో చేసినప్పుడు చదువుకోలేదు. ఓకే. చేసుకున్నప్పుడు నాకు ఎటు అర్థం కాలేదు, అంటే ఎటు చదువుకోలేదు కదా. చదువుకున్నప్పుడు సరే అని చెప్పేసి జప్పు. ఓకే. ఎంతవరకు చదివారు ఇంతకి? ఏం అడుగుతాడు మేడం? 2, 3 ఏం లేదు. జీరోనా అసలు? అంగన్వాడి కూడా పోలేదా? గుడ్లు ఇస్తారు అక్కడ. గుడ్ల కోసం అయినా పోతారు కదా చిన్నప్పుడు. అంటే అప్పుడు గుడ్లు కాదు కదా, నాకేది ఏం లేదు. ఏం తెలీదా అప్పుడు? ఓకే. ఇంతకీ ఆర్టిస్ట్ గా అసలు ఏంటి మీ ఒపీనియన్ ఏంటి ఒక ఆర్టిస్ట్ మీద? నిజంగా చెప్పాలంటే చేశాను కాదనంటే, కానీ చేసినప్పుడు నా వరకు వచ్చిన వరకు, అంటే నేను చేసిన వరకు నేను చేసా కాదనట్లేను. కానీ నా వెనకాల ఉంటారు కదా, అన్నా ఇట్లా పోవాలి ఇట్టే పోవాలంటే అరే వద్దురా, అరే వద్దురా, అరే వద్దురా అంటే వెళ్ళలేదు. లాస్ట్కి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ గా రావచ్చు అంటారా ఇండస్ట్రీలోకి? చాలా స్ట్రగుల్స్ ఉంటాయి కదా, బాధలు ఎక్కువ, కష్టాలు ఎక్కువ ఇండస్ట్రీలో. మేడం సీరియస్ గా చెప్పాలంటే ఇండస్ట్రీలో మనం అసలు ఎవరిని నమ్మొద్దు. అవును. ఆయన బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిందేనా పక్క? అది కూడా వద్దు. ఎదగాలంటే అది కూడా వద్దు. ఓకే. ఏముండాలి అయితే ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ అవ్వాలి, మంచి స్థాయి? టాలెంట్ అంటే మీలో లేదా? టాలెంట్ లేదా మీలో? టాలెంట్ ఉంది. మరి నేను ఎందుకు చెప్తున్నా అంటే నాలో టాలెంట్ ఉంది, కానీ ఆ టాలెంట్ ఎందుకు ఉపయోగించుకోలేదు? ఎందుకంటే అది ఇక ఎదురుగా మన ప్రొడ్యూసర్లకి అడగాలి. మీరు మీ టాలెంట్ ఎందుకు ఉపయోగించుకోలేదంటే అది ప్రొడ్యూసర్లకు ఎలా తెలుస్తుంది? మీకు తెలియాలి మీ టాలెంట్ ఏంటి అన్నది. మీరే చెప్పారుగా. ఇప్పుడు చెప్పారు కదా, సరే ఓకే కాదనట్లేను. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ ఫలానా ఈ పౌరుడు కావాలి, ఇలా కావాలని చెప్పేసి కోఆర్డినేటర్ మన డైరెక్టర్ ఇట్లా సెలెక్ట్ చేస్తారు. చేసినప్పుడు నేను కూడా పోయినా. అనగానే కృష్ణమ్మ సినిమా ఇక చెప్పింది చెప్పడం ఎందుకులే అని ఆ సినిమా అయిపోయినాగానే ఇక వేరేది పోగానే నేను గజా మేస్త్రి కాడ పోయాను. చాలా గొప్ప మనిషి గజా మేస్త్రి. ఓకే. ఏమన్నారు? అరే నీ రేంజ్ ఇది కాదు, నువ్వు ఈ పని చేయకు అనగానే
అన్న ఇప్పుడు మరి ప్రస్తుతానికి ఏం పని లేదన్న అనగానే ఆ పని చెప్పాడు. ఓకే. ఇలా మీరు తాగేసి వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా కొట్టడం, ఎందుకు తాగేసి వచ్చావని చెప్పి ఇలా ఏమన్నా మిమ్మల్ని బెదిరించడము, కొట్టడం లాంటివి జరిగాయా మీ లైఫ్ లో? అది ఒకటి ఉన్నాడు. ఎవరు? పేరు చెప్పొద్దా? అంటే మీరు వర్క్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు, మీరు ఇప్పుడు ఏదో అసిస్టెంట్ గా ఏదో చేస్తున్నారు కదా? అసిస్టెంట్ కాదు. ఏం చేస్తున్నారు మీరు అసలు ఇప్పుడు? హెల్పరే. అదే ఏంటిది అసలు వర్క్? పర్టికులర్ గా ఏం వర్క్ ఉంటుంది మీకు? ప్రజెంట్ హెల్పరే, కానీ ఏం వర్క్ చేస్తారు? హెల్పర్ లో బోల్డ్ ఉంటాయి. వర్క్ ఏంటి? వెల్డింగ్. వెల్డింగా? ఓకే. ఓ, మీరు ఇండస్ట్రీలో అన్నారు ఇందాక, ఇండస్ట్రీలోనే సెట్ వర్క్ ఏదో చేస్తున్నా అన్నారు. మరి చేసేది ఇండస్ట్రీలోనే వెల్డింగ్. ఇండస్ట్రీలో వెల్డింగా? ఓకే. సో ఎప్పుడైనా తాగేసి వెళ్ళినప్పుడు షూట్ దగ్గర ఎందుకు తాగేసి వచ్చాను ఎవరైనా కొట్టడం అలా సీరియస్ అవడం అయిందా? అవ్వలే. తాగుతారా ఇంతకి పొద్దున వెళ్ళేటప్పుడు పనికి? డైలీ వెళ్తారా? డైలీ వర్క్ ఉంటుందా మీకు? డైలీ ఎంత వస్తుంది డైలీ మీకు? మేడం చెప్పాలంటే 700, కానీ నాకు పర్సనల్ గా అరే నీకు సరిపోదు కదా అని చెప్పేసి ఇస్తారు. ఒక 1000 వస్తే ఆ రోజుకి డైలీ పోతారా? సరే, నెలకు 30,000. మరి ఎందుకు అసలు ఇలా ఉన్నారు? అసలు ఫుడ్ లేదు, సరిగ్గా స్లీప్ లేదు, మెయింటెనెన్స్ లేదు. మీరు ఒక ఆర్టిస్ట్. ఈవెన్ ఆర్టిస్ట్ అనేది పక్కన పెడితే మీరు ఒక మనిషి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తిని తాగి హ్యాపీగా ఉండాలి ఏ జాబ్ చేసినా. ఎందుకు ఇంత వీక్ గా కనిపిస్తున్నారు? ఏం చేస్తున్నారు? 30,000 మెన్షన్ హౌస్ కి పెడుతున్నారా మొత్తం? సై క్వశ్చన్ అడిగారు, నాకు తగ్గట్టుగా దొరకలేదు. ఏంటిది మెన్షన్ హౌస్? మరి ఏంటి? లేదు. ఏం దొరకలేదు మీకు తగ్గట్టుగా? 30,000 చాలా ఇన్నఫ్ మీకు ఒక్కరికి. అంటే ఒక లేడీ అంటే నాకు అర్థం చేసుకునే ఒక అమ్మాయి ఉండాలి మీకు తోడు. తను మిమ్మల్ని మార్చాలి. తాగకు, తిను, వండి పెట్టాలి, అంతే కదా? ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో నేను చెప్తానులే కానీ ఆమె అర్థం చేసుకోవాలి. ఆమె అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మీరు మారాలి. మీరు మారాలంటే ఇప్పుడు ఏం చెప్పాలి? మీరు మారి మీరు స్టేబుల్ గా ఉంటే ఖచ్చితంగా ఎవరో ఒక అమ్మాయి మీకు వస్తుంది కదా. అప్పుడు ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు కదా. ఎందుకు ఇంత స్ట్రగుల్ అవుతున్నారు? ఏదో అలా నవ్వుతూ మాట్లాడుతున్నారు కానీ చాలా బాధలు ఉన్నాయి మీలో, తెలుస్తుంది. ఇందాక కూడా ఒక మాట అడిగితే ఏడ్చేస్తున్నారు, సైలెంట్ అయిపోతున్నారు, కళ్ళలో వాటర్ వచ్చేస్తుంది. ఏదో తెలియని బాధలో ఉన్నారు మీరు, తెలుస్తుంది అది. సో మీరు మీ లైఫ్ స్టైల్ని మార్చుకుంటే మీకు మంచి అమ్మాయి వస్తుంది, మంచి లైఫ్ ఉంటుంది. అండ్ మీకు జాబ్ అయినా ఇస్తారండి ఎవరైనా. మీరు హార్డ్ వర్క్ చేసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ ఉంటుంది ఎవరికైనా. ఏం జాబ్ చేస్తున్నాం? ఏదైనా చేయొచ్చు. ఏది? ట్రై చేసి చూడండి, ట్రై చేయండి. ఏది? ఏ జాబ్? మీకు ఒక విషయం తెలుసా? ఇప్పుడున్న సమాజంలో బిచ్చం అడుక్కున్నట్టు తప్ప ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు. కాలు చేతులు ఆడితే చాలు మనకి. అడిగి చూడండి మీరు. ఇప్పుడు చెప్తే బాగుండదు. సేమ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళకంటే దారుణంగా ఉన్నా, కాకపోతే నేను చెప్పుకోలేకపోతున్నా, వాళ్ళు అడుగుతున్నారు అంతే. 30,000 ఏం చేస్తారు మరి మీరు? 30,000? 30,000 ఎక్కడిది? నెలకు 30 వస్తాయి అంటే ఇప్పుడే ఊహని తలుపారు ఇలా ఇలా. నెలకి ఎంత వస్తాయంటే 30,000 అన్నారు. నెలకి అంటున్నా, కానీ నేను పోతే కదా. పోరు మరి, ఇందాకే డైలీ వెళ్తా అన్నారు. అది మన ఇంట్రెస్ట్. ఓకే. ఎన్ని రోజులు వెళ్తారు? ఒక 30 రోజుల్లో 31 రోజు. ఏ రోజు పోతానో ఆ రోజు 700 పసక్. రాగానే పోయి వాయిస్ దగ్గర ఉంటారు. ఆ వాయిస్ ని ఫేమస్ చేస్తారు మీరు. వాయిస్ ని మీరు ఫేమస్ చేశారా, వాయిస్ మిమ్మల్ని ఫేమస్ చేసిందా? ఇప్పుడు ఫేమస్ అవుతుంది. ఏది? ఇంటర్వ్యూవా? సాయి వాయిన్స్. సాయి వాయిన్స్ ఫేమస్ అయిపోతుంది మీ వల్ల. సాయి వాయిన్స్ కడ దొరుకుతారు. ఎక్కడ ఉంటారు సాయి వాయిన్స్ కడ? ఎక్కడ? ఎస్ఆర్ నగరా, కృష్ణానగరా? కృష్ణానగర్ సాయి వాయిన్స్. మీదొక అది అయిపోయింది, అడ్డా అయిపోయింది కదా. సో అదే అండి, ఫైనల్లీ ఆర్టిస్టులకు ఏం చెప్తారు? అసలు ఇండస్ట్రీని నమ్ముకోవచ్చా? ఇండస్ట్రీకి రావచ్చా? లేదా హ్యాపీగా చదువుకొని జాబులు చేసుకోవాలా? ఏ లైఫ్ బాగుంటుంది? సీరియస్ గా చెప్పాలంటే చెల్లి ఉంటే చెల్లి కాలు మొక్కి తెల్లారి మన వర్క్ ఏదో అది చేసుకోవడం. కానీ ఇండస్ట్రీ మాత్రం వద్దు. ఇండస్ట్రీ వద్దు.
చాలా స్ట్రగుల్స్ కదా. నేను కాలు మొక్కి వెళ్ళిపోవాలని ఎందుకు చెప్పినానంటే ఉమ్, అందరు చెప్తారు కదా, అంటే గౌమాత ఉమ్, ఉమ్. అని. సో మన దాంట్లో చెల్లి, ఆడపిల్ల. ఉమ్, ఉమ్, ఆడపిల్లకి మొక్కొని వెళ్ళిపోవడం. ఉమ్. మొత్తం ఇంటర్వ్యూలో ఇది ఒకటే హైలైట్ మాట్లాడారు మీరైతే, నేను ఆడపిల్లని కాబట్టి కదా. ఇప్పుడు కూడా మీకు అమ్మో బాబోయ్, అంత నాకు పాపం తెలియకండి ప్లీజ్. హే, లేదు, మీరు నాకు అన్న లాంటి వాళ్ళు. అన్నాను కాదు, మీ తమ్ముడు. లేదు, నేను చిన్న ఏజ్ అలా కనిపిస్తున్నానా? మీ ఏజ్ ఎంత చెప్పండి పోనీ. మేడం ఇప్పుడు ఏజ్ కూడా మరి మీరు ఎందుకు తీశారు? మీ ఏజ్ ఎంత చెప్పండి. మీరు మంచిగా బక్కగా ఉన్నారు తినకుండా, అందుకే మీరు అంత తక్కువ ఏజ్ కనిపిస్తున్నారు. ఒక 25 ఉంటారా? 96 మేడం. 96 ఎక్కడ, 99 ఎక్కడ చెప్పండి. అబ్బో, మీరు అలా ఉన్నారు, మరి ఏం చేస్తాం. ఇప్పటికైనా మీరు ఒక మంచి ఆర్టిస్ట్ లేదా సీరియల్ అయినా మీరు సెట్ అవ్వచ్చు తెలుసా, మంచి క్యారెక్టర్ లో. కానీ వద్దు, సీరియల్లో మీరు అవుతారు, ఎందుకు మనకు పెద్దదే కాదంటే చిన్నది కూడా అవ్వచ్చు, బుల్లితెరపై వద్దు, అవ్వచ్చు. వద్దు, వద్దు. ఇండస్ట్రీ వద్దంటారు. గట్టిగా ఫిక్స్ అయ్యారా నో అని? గట్టిగా చెప్పాలంటే ఉమ్, ఒకటి జాపాడు కొట్టాలి, ఉమ్. అది మళ్ళా కనపడదు. కొట్టాలంటే మీరు ప్రయత్నించాలి కదా మరి. అదే వద్దు. ప్రయత్నించడం వద్దా? డైలీ ఆఫీస్ చుట్టూ తిరిగి ఫుడ్ లేకుండా అవమానాలు భరిస్తూ కదా. ఇది కాకుండా ఇంకేం ఇష్టం మీకు పోనీ? ఇండస్ట్రీ కాకుండా, యాక్టింగ్ కాకుండా ఏం చేయాలనుకుంటారు ఇంకా? పానీపూరి నడపాలా? అదైతే చాలా చిన్న పని, ఎవరైనా పెట్టేస్తారు. కానీ అది నాకు చాలా ఇష్టం. పానీపూరి తినడం ఇష్టమా, వేయడం ఇష్టమా? తినడమా ఫేవరెటా? ఓకే. ఇంకా ఏమి ఇష్టం? మీ ఫేవరెట్ హీరో ఎవరు? లారెన్స్ మాస్టర్ ఫేవరెటా? హీరోయిన్? నో హీరోయిన్సా అప్పట్లో కూడా? హీరోయిన్ చెప్పాలంటే నో. ఇప్పుడు శ్రీలీల, రష్మిక మందన అంతేనా? వాళ్ళు చూసారంటే ఆహా నన్నే రిజెక్ట్ చేసిన అనుకుంటారు. వాళ్ళు అనుకోవడం కాదు, ఉన్నప్పుడు వాళ్ళు చేసింది ఏం లేదు. చేసింది ఏం లేదా? ఇంతకీ పుష్ప 2 మూవీ ఎలా ఉంది? ఓకే, చూసారా? బాగుంది. థియేటర్ లో చూసారా? థియేటర్ లో చూసారు. ఏమనిపించింది పుష్ప చూసాక, పుష్ప 2 చూసాక? బాధ అనిపించిందా, హ్యాపీ అనిపించిందా? బాగా అనిపించింది. మరి అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఎలా అనిపించింది? ఆ రేవతి గారు చనిపోవడం కానివ్వండి, అల్లు అర్జున్ జైలుకి వెళ్ళడం, ఇంకా అవన్నీ చెప్పాలంటే మనమే సినిమా చేసుకున్నాం, డైరెక్ట్ చెప్పుకున్నాం. ఇంకోటి జైలు అంటే గుర్తొచ్చింది, మీరు కూడా జైలు లైఫ్ చూస్తున్నారు కదా, అదే సిచ్యువేషన్స్, అసలు జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది మీరు? అబ్బా, ఇది ఒక్కటి చెప్పండి, మనం ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. ఇక దీన్ని స్కిప్ చేయొద్దు, చెప్పేసాను ఫాస్ట్. వెయిటింగ్ అక్కడ బాటిల్ మీకోసం. బాటిల్ అని ఇవ్వాలి, నవ్వుతున్నారు అసలు క్యూట్ గా. చెప్పండి. టైం ఎంత ఇక్కడ? పని చేయట్లేదు మీ బ్రెయిన్ లాగా. ఓహో, వైన్ షాప్ కోసం అడుగుతున్నారా? ఇంకా టైం ఉంది, 9:30 అయింది. ఇంకా వైన్ ఓపెన్ ఉంటుంది వైన్ షాప్. ఎప్పటి వరకు ఉంటుంది? 10 11 వరకు ఓపెన్ ఉంటుంది అంట. ఇంకా చాలా టైం ఉంది. బ్రో చెప్పండి, జైలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అసలు? అంటే అప్పుడు శాఖల్ అని ఒక మనిషి ఉండేటోడు. శాఖల బేబీ కాదు, శాఖల్. వాడి పేరు శాఖల. వాడి వల్ల పోయి వస్తాడు. ఎందుకు? ఏం చేశారు? కోచ్ పని ఏమైనా చేశారా? అది చెప్పుకోవాలంటే చాలా ఉంది. చాలానే చెప్పండి, పర్లేదు. అన్నిలాగే చెప్తున్నారు, చెప్పాలంటే చాలా ఉంది, మరి ఏం లేదు చెప్పడానికి. లేదు మేడం, అంటే అప్పుడు చెప్పుదాం అనుకున్నా, కానీ అది చెప్దామంటే అది వీలు కావట్లేదు. ఎందుకు వెళ్ళారు జైలుకి? ఒక్క వర్డ్ లో చెప్పేసేయండి అంతే. ఇది వద్దురా అంటే చేసేసాడు. దానివల్ల నేను కూడా ఇన్వాల్వ్ అయిపోయాను. ఏంటది? చెప్పరు. సరే, భోజనం చేశారా? ఏం తిన్నారు? నేనా? ఇడ్లీ. ఇప్పుడు ఇడ్లీ తిన్నారా? పొద్దున 9 అవ్వట్లేదు, నైట్ 9 అవుతుంది ఇప్పుడు. ఇడ్లీ అయితే తిన్నా, సాంబార్, ఇడ్లీ సాంబార్. ఓకే. సో ఆర్టిస్ట్ గా అవకాశం వస్తే చేయరు, లైఫ్ ఇలాగే గడిపేస్తారా ఇప్పుడు? నేను అవకాశం వస్తే చెయ్యని అనట్లేను, చేస్తా. వద్దన్నా ఇండస్ట్రీ నాకు తగ్గట్టుగా ఉండాలి. క్యారెక్టరా? ఎలా తగ్గట్టుగా అంటే సాఫ్ట్ క్యారెక్టర్ చేస్తారా, ర్యాష్ క్యారెక్టరా, విలన్ క్యారెక్టరా? నన్ను చూస్తే మీరు ఏ క్యారెక్టర్ ఇస్తారు? సాఫ్టే బాగుంటది మీకు. నేను అమాయకుల క్యారెక్టర్, అమాయకురా. అయ్యో బాబోయ్, అమాయకుల్లాగా అయితే కొంచెం సెట్ అవుతుంది.
నిజంగానా? నిజం నిజం బ్రో, ప్రామిస్ నిజం. చాలా అమాయకంగా బ్రో ఉన్నారు అంటే మీరు. ఏంటి? బ్రో అంటే బ్రదర్, బ్రదర్ అంటే తమ్ముడో అన్ననో ఏదో ఒకటి. నెక్స్ట్ అన్న. కూడా ఉంది దాన్ని. ఇంకేముంది? ఇక నేను చెప్పాలి. ఇంకా ఏముంది? బ్రో అంటే మందుబాట్ల. కాదు, వేరే దేశాల్లో వేరే ఉండేది. వద్దులేండి అవన్నీ మనకి వద్దు కానీ. సో ఇప్పుడు ఏంటి లైఫ్ ఇలానే ఉంటుందా, చేంజ్ అవుతుంది ఏమన్నా? అక్క చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే మీరు నాకు అవకాశం ఇస్తా అన్నట్టు. సరే చేస్తా కాదనట్లే, కానీ ఇంకోటి ఏదంటే నేను నీ దగ్గరకు వచ్చా అడగనికి. అడిగినప్పుడు నాకు ఫలానా లేదు అని చెప్పగానే నాకు అది నచ్చలేదు. ఓకే సరే బ్రో. సో ఫైనల్లీ మీరైతే మా స్టూడియోకి వచ్చారు, కష్టపడి ఇంటర్వ్యూ ఇచ్చారు, దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. సో మాలో ఎవరైనా కాస్టింగ్ డైరెక్టర్స్ లేదా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఎవరైనా ఆర్టిస్టులు చూస్తే మాత్రం మన రవి బ్రో అయితే అందరికీ తెలిసిన, రవి బ్రదర్ అయితే అందరికీ తెలిసిన వాళ్ళే. సో రవి బ్రదర్కి ఒక అవకాశం ఏదైనా ఉంటే ఖచ్చితంగా అవకాశం ఇవ్వండి. ఆ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే మా ఛానల్కి కాల్ చేస్తే మేము వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేస్తాము. సో తన పరిస్థితి చూస్తున్నారు కదా, ఎంతో మంచి స్థాయి నుంచి అయితే ఈరోజు ఈ సిచ్యువేషన్స్లో తను ఉన్నారు. ఈ లీడ్ చేస్తున్న లైఫ్ చూస్తుంటే మాకే ఒక ఆర్టిస్ట్ లైఫ్ ఇలా కూడా ఉంటుందా అనిపించింది. సో మీలో ఎవరైనా డైరెక్టర్స్ కనుక ఉంటే, లేదా ఎవరైనా ప్రొడ్యూసర్స్ కానీ, ఆర్టిస్టులు లేదా వెబ్ సిరీస్ చేసే వాళ్ళు ఎవరైనా చిన్న చిన్న అప్కమింగ్ వాళ్ళు ఉన్నా కూడా ఒక చిన్న అవకాశం ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఇవ్వండి రవి బ్రోకి. సో చేస్తారు రవి బ్రో, అంతే కదా? అవకాశం ఉంటే చేస్తారు, అది కూడా తనకు అనుకూలంగా ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అక్క దండం పెట్టక్క. థ్యాంక్ యూ సో మచ్.